వేగంగా దూసుకెళ్లిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారాం గ్రామంలో వద్ద ఈ ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. కారు చంద్రగొండ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. కారు మొత్తం నుజ్జునుజ్జైంది. ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. డివైడర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడంతో అతివేగం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. వేగంగా దూసుకెళ్లిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారా గ్రామంలో వద్ద ఈ ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. కారు చంద్రగొండ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. డివైడర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం అతివేగం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రమాదం జరగడానికి కారణాలుగా డివైడర్ అంటే కాషన్ బోర్డ్ కనిపించలేదు అండ్ అలాగే ఓవర్ స్పీడ్ కూడా రీజన్ అన్నట్లుగా తెలుస్తుంది. స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారాలో భారీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపుగా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఇద్దరు కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పరిస్థితి కాబట్టి భద్రాద్రి జిల్లా చంద్రగొండ మండలం నుంచి వీళ్ళు కారులో కిస్టారం అంటే సత్తుపల్లి వైపు వెళ్తున్నారు. అక్కడ ఒక మూల మలుపు రావడంతో కూడా ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టు కారుకి వెంటనే ఆ మూల మలుపు కారు కంట్రోల్ చేయలేక డివైడర్ ని ఢీకొన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే అంటే చలికాలం మంచు పడుతున్న నేపథ్యంలో కొద్దిగా రోడ్లు కూడా కనపడిన పరిస్థితి. అంటే డివైడర్ రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు కూడా ఆ మంచు నేపథ్యంలో కొద్దిగా డివైడర్లు కనపడలేదు. ఆయన కూడా కారు కూడా వేగంగా ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ లో అది ఏదైతుందో కిస్టారం నడి రోడ్డు మీద జరిగింది. సెంటర్ డివైడర్ ని ఢీకొనడంతో కూడా ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టు పరిస్థితి. కాబట్టి దీంట్లో 9 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా భద్రాద్రి జిల్లాకు చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళు సత్తుపల్లి వైపు ఎందుకు వెళ్తున్నారు ఏంటని కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే జర్నీ చేస్తున్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు భద్రాద్రి జిల్లా చంద్రగొండ వైపు నుంచి బయలుదేరారు. ఖమ్మం జిల్లా కిస్టారం సత్తుపల్లి మండలం కిస్టారం దగ్గరికి రాగానే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి చెప్తున్నారు. అయితే కారు ఓవర్ స్పీడ్ ఉండడం, అంతేకాకుండా మంచు పడుతున్న నేపథ్యంలో రోడ్లు ఆ డివైడర్ కనపడకపోవడంతో ఆ మూల మలుపులో ఎక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతో మూల మలుపు మీద ఉన్న డివైడర్ ని ఢీకొన్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఇప్పటికి కూడా అంటే గతంలో కూడా అనేక యాక్సిడెంట్ ఆ ప్రాంతంలో జరిగినాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఆ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి కూడా విచారణ కూడా చేపట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలను కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా కోలుకోని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తీవ్ర దెబ్బలతోటి అయితే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. మొత్తం కూడా ఈ కారులో 5గురు ప్రయాణిస్తున్నారు. 3 చనిపోయి, ఇద్దరు తీవ్ర దెబ్బలతోటి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.